ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యకుమారి మరణించింది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతం 5 ఆసుపత్రుల్లో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. వరుస మరణాలతో బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, కల్తీపాల వ్యవహారం సంబంధించి కూడా రోజు రోజుకు కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? సాయిరామ్, ఏదైతే రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీపాలు ఘటనలో ఇంకా ఆందోళన కొనసాగుతుంది. ఇక్కడ లాలా చెరువులోని సౌడేశ్వర నగర్ అలాగే స్వరూప నగర్ ప్రాంతాలతో పాటు రాజేంద్ర నగర్లో కూడా ఈ కల్తీపాలు ఘటనలలో మొత్తం మంచాన్న పాలైన రోగులు ఉన్నారు. అంటే ప్రస్తుతం గత 15 రోజులుగా ఈ రోగులు చికిత్స పొందుతున్నప్పటికి కూడా కోలుకుంటున్న పరిస్థితి ఏ ఒక్కరిలోని కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఘటనలో 9 మంది మరణించారు. నిన్న సూర్యకుమార్ మృతితో ఈ మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అయితే ఇందులో 8 మందిని అధికారికంగా ఆరోగ్య శాఖ ప్రకటిస్తుంది. అయితే మరొక 12 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో బొలినేని కిమ్స్లో 5 మంది, ఇతర ఆసుపత్రుల్లో 3 హాస్పిటల్లో మరొక 8 మంది, అంటే దాదాపుగా 12 మంది మొత్తం చికిత్స పొందుతున్నారు. ఇందులో 3 తప్ప మిగతా 9 మందికి కూడా వెంటిలేటర్ కమ్ అలాగే డయాలసిస్ మీద చికిత్స అందుతుంటే 3కి మాత్రం పూర్తి డయాలసిస్తో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇందులో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు కూడా 5 నెలల పసికందు, 2 ఏళ్ల బాలుడు, అలాగే 2 ఏళ్ల 9 నెలల బాలుడు, మొత్తం కలిపి వీళ్ళు 3 కూడా ఇక్కడ ప్రత్యేక రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు కూడా వీరిలో ఎలాంటి మార్పు ఆరోగ్యం మెరుగుపడిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే రోగులకి అయ్యే ఖర్చు అంతా కూడా ఆధునిక వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అయినప్పటికీ కూడా వైద్య బృందం ప్రత్యేకమైన పర్యవేక్షణలో ప్రత్యేకమైన నిపుణులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వెంటిలేటర్ల మీద ఉన్నవారు ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే వరుస మరణాలతోటి బంధువుల్లో కూడా ఆందోళన నెలకొంది. మరొక 9 మంది పరిస్థితి కూడా విషమంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వైద్య బృందం ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో బంధువుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.